హైదరాబాద్ లో చైనా మాంజా దారానికి బలైపోయిన ఆర్మీ జవాన్ కోటేశ్వర్ రెడ్డి మృతితో విశాఖలో విషాద ఛాయలు అలముకున్నాయి. పావు గంటలో వచ్చేస్తానని భార్యకు చెప్పి బయలుదేరిన ఆయన తిరిగిరాని లోకాలకు వెళ్లిపోవడంతో కుటుంబ సభ్యులంతా కన్నీరు మున్నీరై విలపిస్తున్నారు. జాతీయ పతాకం, ఆర్మీ యూనిఫామ్ అంటే ఎప్పుడూ ఇష్టపడే కోటేశ్వర్ రెడ్డి ఎంతో ఇష్టంతో ఆర్మీలో చేరాడు. ప్రస్తుతం మెడికల్ కోర్లో నాయక్ క్యాడర్లో ఆయన ఆర్మీలో పనిచేస్తున్నారు. ఆర్మీ జవాన్ కోటేశ్వర్ రెడ్డి పార్థివ దేహం విశాఖలో ఉన్న పెదవాల్తేరు ఎంవీఎస్ కాలనీకి చేరుకుంది. సైనిక లాంఛనాల నడుమ అంత్యక్రియలకు ఏర్పాటు చేశారు. జాతీయ జెండాను జవాన్ సతీమణికి కమాండెంట్స్ అందించారు. మరింత సమాచారం మా సీనియర్ కరెస్పాండెంట్ ఖాజా విశాఖ పెదవాల్తేరు నుంచి అందిస్తారు. తుపాకీ బుల్లెట్లను సైతం ఎదురొడ్డి పోరాడే జవాను ఇప్పుడు మాంజా దారానికి బలైపోయారో చూడొచ్చు. ఆ తల్లి ఎంత తల్లడిల్లుతుందో, ఆ కుటుంబం అంతా కూడా విషన్న వదనాలతో ఉంది. పండుగ పూట చేతిగా అంది వచ్చిన కొడుకు ఇలా ఒక చిన్న దారానికి, చైనా మాంజాకి బలైపోవడం ఆ లంగర్ హౌస్లో తీవ్ర కలవరాన్ని, ఆవేదనని నింపుతుంది. చూడొచ్చు ఆ తల్లి ఎంత తల్లడిల్లుతుందో, ఆ కుటుంబ సభ్యులు, ఆ బంధువులు కూడా తీవ్ర విషాదంలో మునిగిపోయారు. ప్రస్తుతం హైదరాబాద్ నుంచి ఆ మృతదేహాన్ని తీసుకొస్తున్నారు ఎన్ఓసి ద్వారా. చివరిసారికి ఎప్పుడు మాట్లాడారమ్మా మీతోని? బాబు ఎప్పుడు మాట్లాడారు లాస్ట్ టైం? చివరిగా ఫోన్లో మాట్లాడు, వీడియో కాల్ చేస్తాడు రోజును. నిన్ను చేయలేదు, నిన్ను ఉదయం ఫోన్ చేశాను. పండక్కి ఏదైనా వస్తారని చెప్పారమ్మా? ఏం చెప్పారు? వచ్చి నెల పండుగ ఉంది, ప్రత్యూష ఇప్పుడు వచ్చింది కదమ్మా. ఈయన ఇప్పుడు వద్దు, వచ్చే నెల మార్చిలో పండుగ ఉంది వస్తాను అన్నాడు. లేకపోతే ఎప్పుడు పండుగకు వచ్చేవాడు. పుట్టినరోజు 26 జనవరి రిపబ్లిక్ డే రోజు పుట్టాడు. కూతురు ఆగస్ట్ 15 పుట్టింది. ఇప్పుడు జెండా వేసుకొని వస్తున్నాడు. వాడికి ఆ డ్రెస్ జెండా ఇష్టం, కానీ ఇంత ఇష్టమని అనుకోలేదమ్మా. ఆ జెండా అంటే ఎంత ఇష్టమో, జెండా వేసుకొని నేను పంపకపోతే ఇలాంటి రోజు ఒక్కరే ఉంటారమ్మా హైదరాబాద్ లో? భార్య పావు గంటలో వచ్చేస్తాను, డ్యూటీ అయిపోయి వచ్చేసాడంటమ్మా 6:30కే. ఎవరిదో డిమాండ్ వచ్చింది, 10 నిమిషాల్లో వచ్చేస్తాను అని అన్నాడు. పాప అందంట, వచ్చేస్తాను పావు గంటలో వచ్చేస్తాను ప్రత్యూష, బయటికి వెళ్దాము, నేను డ్యూటీ ఎవరికి అప్ చెప్పను, నేనే చేసుకుంటానని వెళ్ళాడు. వెళ్తుంది బైక్ మీద వస్తున్నారమ్మా? యాక్టివ్ అండి, హెల్మెట్ ఉంది. అంటే ఆర్మీ ఆఫీసర్ అంటే అందరికి చాలా ప్రౌడ్ గా ఫీల్ అవుతుంటాం. డ్రెస్ తోటేనండి, ఆర్మీ డ్రెస్ తోటే ఉన్నాడు. ఆర్మీ డ్రెస్ తోటి, ఆ డ్రెస్ ఆ బ్యాడ్జీలు అంటే చిన్నప్పటి నుంచి పిచ్చండి. ఈ నెల 26న రిపబ్లిక్ డే రోజున కోటేశ్వర్ రెడ్డి జన్మదినం కూడా. జన్మదినానికి ప్రత్యేకంగా వచ్చే పరిస్థితి ఉంది. లేకపోతే మార్చిలో వస్తాను, ఎలాగైనా కలుస్తాను అని తల్లికి చెప్పిన మాటలు ఇంకా ఆమె తలుచుకొని తల్లడిల్లిపోతుంది. కెమెరా పర్సన్ రసూల్తో ఖాజా TV9 విశాఖపట్నం.